నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మన జగనన్న వస్తున్నారు. నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ చంద్రబాబు నాయుడు టైంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ 1000 రూపాయలే. మన ప్రియతమ ముఖ్యమంత్రి మన జగనన్న గారికి మీ అందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజున మన అవ్వ తాతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పెన్షనర్స్ తో ముఖాముఖి ప్రత్యేకంగా అన్న మాట్లాడాలని అనుకున్నారు కనుక ఈ సమావేశం ఇక్కడ జరుగుతోంది. ఓదార్పు యాత్రలో పాదయాత్రలో అవ్వ తాతలని అన్న ఎంతో ప్రేమగా నిమిరినప్పుడు చాలా మంది అవ్వల కళ్ళు చెమర్చేవి, కళ్ళల్లో తడి వచ్చేది. ఎవరూ పట్టించుకొని మనల్ని ఒక మనవడిగా ఇంత ప్రేమగా పలకరిస్తున్నాడు జగనన్న అని మీరందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అదే చల్లని ప్రేమ అవ్వ తాతలు ఎక్కడా కష్టపడకూడదు అని ఇంటి వద్దకే వాలంటీర్లను పంపించి 1వ తారీఖు తెల్లారేటప్పటికల్లా పెన్షన్ డబ్బులని 3000 రూపాయలని ఈ రోజున చేతికి అందిస్తున్నటువంటి ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిది. మరి ఈ రోజున అన్న మాట్లాడమన్నారన్న, ఈ రోజున ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. పెన్షన్ ని ఎన్నికలు వచ్చే టైంకి ఏదైతే అన్న సుఖంగా ఇంటికి చేర్చేటటువంటి దాన్ని ఆపేసి ఈ రోజున వృద్ధుల ఉసురు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు దారుణం దుర్మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవ్వ తాతల ప్రేమని పొందినటువంటి ప్రభుత్వం, అవ్వ తాతలు చల్లగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న గారు ఈ రోజున జరుగుతున్నటువంటి విషయాలని మీతో నేరుగా మాట్లాడతారు. అన్నని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అవా కూర్చోండి అబ్బా. ఈరోజు
అవ్వ తాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా మీ మనవడిగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు ఈరోజు మీతో మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. ఈరోజు నేను ప్రతి అవ్వను ప్రతి తాతను అందరితో కూడా కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఒకసారి మన ప్రభుత్వం రాకమునుపు, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ మనకు ఎంత వస్తూ ఉన్నది, ఎంతమందికి వస్తూ ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతు ఒక చెల్లెమ్మలకు కానీ, ఇటువంటి అభాగ్యులకు, ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గతంలో పెన్షన్ 1000 రూపాయలు. అవునా కాదా? అవునా కాదా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని, వీళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని, పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని, పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని, లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత ఆఫీస్ దగ్గరికి చుట్టూ తిరిగిన తర్వాత అక్కడికి తీరా పోయిన తర్వాత ఈరోజు లేదు రేపురా అని మళ్ళీ చెప్పే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు, అవ్వాతాతల గురించి ఆలోచన చేశాడు, వారి ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచన చేశాడు, వారి కష్టం గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, ఆ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి అవ్వను ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడడానికి ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే, అది సెలవు దినమైనా, ఆదివారమైనా, ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్